ఆ రోజు నా మీద అటాక్ అయినప్పుడు నా మీద అటాక్ చేసిన చంపాలని చూస్తే ఎవరు చేశారు అటాక్? అప్పుడు మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు చంపాలని చూసినప్పుడు అప్పుడు నా మీద నేను పెట్టిన కేసు వాళ్ళు కౌంటర్ కేసు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. నా మీద ఇప్పటివరకు 3 ఎస్సీ ఎస్టీ కేసులు బుక్ అయినాయి. ఇట్లా కేసులు ఇక పోలీసులు ఎట్లా అంటే ఎవరు అధికారం ఉంటే వాళ్ళ వైపు పనిచేయాలి. ఎవడేం చెప్తే వాళ్ళు కేసులు ఎఫ్ఐఆర్ చేస్తుండ్రు, ఇక ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అట్లా ఎన్ని పోరాటాలు చేసినా ఎన్ని క్యాంప్ ఆఫీస్ మీద మల్లారెడ్డి, మునుగోడులో ఎలక్షన్స్ ప్రచారంలో మల్లారెడ్డి కేసు, ఇట్లా మల్లారెడ్డి ఒక దిక్కాయ, కాంగ్రెస్ పార్టీలో ఒక దిక్కాయ, శత్రువులు అంతా పెరిగిన కేసులు బుక్ అవ్వడం ఇవన్నీ చేస్తారు. కానీ గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మల్లారెడ్డి మీతో ఏ విధంగా ఉండేది? అంటే ఇది ఒకటే పార్టీ కదా. అవునవును. మల్లారెడ్డి ఏ విధంగా అంటే ఆయన అభివృద్ధి చేయడు, కలెక్టర్లతో కానీ అధికారులతో మాట్లాడాడు. ఆయనకు అవగాహన లేదు, అభివృద్ధి అంటే ఏమో తెలియదు, ప్రజలతో ఎట్లుండాలి ఏదో కామెడీగా మాట్లాడడం, ఏదో అన్న తమ్మి అని అది తప్ప నియోజకవర్గానికి ఆయన ఏమైనా ప్రాజెక్ట్ తెచ్చిందా? నియోజకవర్గ విషయాలకు వద్దాం. ఫస్ట్ మన గద్వేల్లో కేసీఆర్ సభ చూసుకోవచ్చు, బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తామనేసి బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న మాటలు, దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ప్రతి రాజకీయ పార్టీ అట్లే చెప్పుకుంటూ పోతుంది. దాంట్లో భాగంగానే కేసీఆర్ కూడా అంటే వాళ్ళు వీక్ అయినడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి, సంఘటనలు చూసినాం. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, అహంకారపూరితమైన ఒక కుటుంబ పరిపాలన, వాళ్ళు చెప్పిన ఏవైతే మాటలకు చేష్టలకు డిఫరెంట్ ఉందని ప్రజలు గుణపాఠం చెప్పారు. అంటే ఈరోజు ఎంప్లాయీస్ అనుకోండి, ఈరోజు ప్రతి వర్గ ప్రజలు, దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఇచ్చిన హామీలు ఏదో 100లో ఒకరికి ఇచ్చి నేను మొత్తం దళిత మంది ఇచ్చిన అని చెప్పుకున్నాను కేసీఆర్. ఈరోజు దళితుల ముఖ్యమంత్రి, దళితులు 3 ఎకరాలు, అట్లా అనేక రకాల హామీలు ఇచ్చుకుంటూ ఆయన అధికారాన్ని కోల్పోయిండు. అంటే సేమ్ ఇప్పుడు ఆ ప్రభుత్వం అట్లా ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా సేమ్ అదే కొనసాగింపు చేస్తూ ఉంది. మేడ్చల్ నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయంటే ఏం చెప్తారు? నిజంగా కూడా ఇక్కడ 1000 కాలనీలు ఉంటాయి నియోజకవర్గం మొత్తంలో, దాదాపుగా 7 లక్షల ఓట్ల దాకా వచ్చినాయి. ఇక్కడ నియోజకవర్గంలో 50% ఇప్పటివరకు ఇంకా రోడ్లు లేని కాలనీలు ఉన్నాయి. ఇప్పుడు నిజంగా కూడా నియోజకవర్గంలో చూస్తే బాధ అనిపిస్తుంది. కానీ మల్లారెడ్డి మాటలకు ఈ సోషల్ మీడియాలో ఆయన మీడియా వాళ్ళు కూడా అడుగుతారు, మీడియా వాళ్ళు కూడా ఆయన ఊకే మళ్ళీ ఏముందని అట్లా చూపిస్తారు, నాకు అర్థం కాదు. కానీ నిజంగా ఒక్కసారి ఆ ఇంటర్వ్యూ తీసుకుని నా దగ్గర రమ్మని నేను చెప్తాను, ఈ నియోజకవర్గంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఈరోజు డంపింగ్ యార్డ్ వల్ల లక్షల మంది అనారోగ్య పాలవుతున్నారు, అక్కడ ఉన్న ఇళ్లలో నివసించలేని పరిస్థితిలో ఉన్నారు. డంపింగ్ యార్డ్ కానీ, మూసి ప్రక్షాళన కానీ, ఈరోజు మా నియోజకవర్గంలో నిర్మించిన ఇండ్లని మా నియోజకవర్గం ప్రజలకు ఇవ్వకుండా, అది మల్లారెడ్డి చొరవనే. 36,000 ఇళ్ళు నిర్మిస్తే ఇప్పటి వరకు 300 ఇళ్ళు కూడా స్థానిక ప్రజలకు ఇవ్వలేదు.